ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదైతే సాటర్డే మార్నింగ్ వ్లాగు. మార్నింగ్ అయితే బూందీని చిక్కుడికాయ కర్రీ చేశాను. ఇంకా అది మార్నింగ్ దొండకాయ ఫ్రై చేశాను లంచ్ బాక్స్లోకి. అదేం వీడియో తీయలేదు. ఇది 11 o'clock మాట. మా హస్బెండ్ అయితే బూందీ తీసుకొచ్చారు కదా, మొన్న చిక్కుడికాయలు తీసుకొచ్చారు. చిక్కుడికాయ బూందీ వండమని ఇంకైతే ఆనియన్స్ అవి కట్ చేసి వెళ్ళారన్నమాట. ఇంకైతే ఆనియన్స్ అయితే వేపుతున్నాను. ఇవి కొంచెం వేగాక చిక్కుడికాయలు వేసేసుకోవాలి. చిక్కుడికాయలు కొంచెం బాగా మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది, కానీ నా దగ్గర లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయలేదు. ఇంకా చిక్కుడికాయలు కొంచెం బాగా మగ్గాలన్నమాట. బాగా మగ్గాక కొంచెంసేపు మూత పెట్టేసి బాగా మగ్గిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే బాగుంటుంది. ఈ చిక్కుడుకాయలు ఉడకబెట్టుకున్నాను వేసుకోవచ్చు, ఇలాగనే వేసుకోవచ్చు, కానీ చాలా లేతగా ఉన్నాయి చిక్కుడుకాయలు. ఇంక అందుకనే ఉడకబెట్టలేదు అన్నమాట. ఇంక డైరెక్ట్ వేసేసాను. ఇంక ఇవైతే మూత పెట్టేసాను అనమాట. కొంచెంసేపటికి ఇలా మగ్గుతూ ఉంటాయని. దీంట్లోకి సరిపడినంత కారం అయితే వేసుకున్నాను. కారం తక్కువనే వేస్తున్నాను, కారం ఉప్పు, ఎందుకంటే ఆల్రెడీ బూందీలో కారం ఉప్పు ఉంటుంది కదా, అందుకని చెప్పి కొద్దిగానే ఉప్పు కారం అయితే వేసాను. ఇంకా తర్వాత అయితే ఇంకా కొద్దిగా గరం మసాలా కూడా వేస్తున్నాను. గరం మసాలా కూడా వేసేసి ఇంకా వాటర్ అయితే వేసేస్తాను. బూందీ అంటే పొడి పొడిలాడుతూ వండుతున్నాను అనమాట. ఎందుకంటే నైట్ రసం పెట్టాను, రసం ఉంది. ఇంకా ఇప్పుడు మా హస్బెండ్ లంచ్కి వస్తారు కదా, ఇంకా మా హస్బెండ్ నేనైతే బూందీ చిక్కుడుకాయ కర్రీ అయితే వేసుకుని తింటాను. టమాటా వేసుకున్నా ఇందులో బాగుంటుంది, కానీ నేను అయితే టమాటా వేయలేదు. ఇంక ఇందులో అయితే గరం మసాలా అయితే వేస్తున్నాను. కొద్దిగా గరం మసాలా వేసేసి ఇంకా దీంట్లోకి సరిపడినంత వాటర్ అయితే వేసేసుకుంటాను. కొంతసేపు ఉడకాలి. ఉడికాక ఇంకా కట్టేసి ముందు బూందీ వేస్తాను అనమాట. ఎక్కువ వాటర్ కూడా వేయనంతో కొద్దిగానే వేస్తాను. ఇంకా అది కూర కొంచెం ఉడికాక ఇంకా కట్టేస్తాము అనిపించుకున్నప్పుడు బూందీ వేసేస్తాను. కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోతుంది, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నాకు మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం అన్నమాట. ఈ కప్పు బూందీ అయితే వండుతున్నాను. ఇంకైతే చిక్కుడుకాయ కూర అయితే వండుతున్నాను. రసం ఉంది కదా, రైస్ అయితే పెడతాను మా హస్బెండ్ వచ్చాక. ఇంకైతే డిష్ వాషర్లో గిన్నెలు అయితే తీయాలి. డిష్ వాషర్లో నైట్ పెట్టిన గిన్నెలు మార్నింగ్ తీయలేదు. ఇప్పుడు వంట చేసేసి ఇది అవుతూ ఉంటుంది, అప్పుడైతే ఇంకా ఆ పని చేయొచ్చు అని చెప్పేసి ఈ కూర సంగతి అయిపోయింది అనుకో, మా హస్బెండ్ వచ్చి టైం అయితే అయిపోతుంది, రైస్ పెట్టాలి. డిష్ వాషర్లో గిన్నెలు నైట్ పెట్టిన గిన్నెలు అయితే తీసేసి ఇప్పుడు మళ్ళీ ఈ గిన్నెలు మార్నింగ్ మేము టిఫిన్ చేసినవి, టీ తాని నైట్ డిన్నర్ చేసినవి కొన్ని ప్లేట్స్ అవి ఉన్నాయి. ఇంకా అవి అయితే డిష్ వాషర్లో పెట్టాలన్నమాట. ఇంకైతే కూర అయితే అయిపోయింది. ఇంకా కూర పక్కన పెట్టేసి ఇంకా డిష్ వాషర్లో గిన్నెలు అయితే తీసేసి ఇంక ఈ గిన్నెలు అయితే పెడతాను. ఇది కూర అయితే చాలా బాగుంది. కరివేపాకు అయితే ఉన్నది, కొత్తిమీర లేదు, కానీ కరివేపాకు అయితే వేస్తున్నాను అనమాట. అంతే, బూందీ చిక్కుడుకాయ కర్రీ సూపర్ ఉంటుంది. దీంతోనే తినేచ్చు అన్నం. చెప్పాలంటే కొంచెం ఫ్రై లాగా ఉంటుంది, కానీ అన్నం కలుస్తుంది, కూరలాగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎక్కువ శాతం హస్బెండ్ నేను వండుకుంటాం, మేమిద్దరం. పిల్లలు తినరు. ఇంకా జాంకాయ అయితే ఉన్నది, కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు కారం జల్లుకొని తిందాము అని చెప్పేసి ఇంక టైం అయితే 12 o'clock అయ్యింది. మా హస్బెండ్ 1 o'clock వస్తారు లంచ్కి. ఇంకా జాంకాయ ఉన్నది, కట్ చేసుకుని కొద్దిగా ఉప్పు కారం అయితే జల్లుకున్నాను. ఇంకా తింటా డిష్ వాషర్లో గిన్నెలు అయితే లోడ్ చేసేస్తాను. ఒక డిష్ వాషర్లో గిన్నెలు లోడ్ చేయాలి. మా హస్బెండ్ వచ్చాక మేము ఇద్దరం లంచ్ చేస్తామన్నమాట. ఇంక టైం అయితే 12 o'clock అయింది. ఇంకైతే జాంకాయ తినేసి, ఇది కొద్దిగా ఉప్పు కారం ఎక్కువైపోయింది, ఇంకా అయినా కూడా ఇంకా కలిపేస్తాను అనమాట. కలిపేసుకొని ఇంకా తినేస్తాను. మార్నింగే కట్ చేద్దాం అనుకున్నాను, మా అబ్బాయికి ఇద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మార్నింగ్ హడావుల్లో ఇంక వాడికి పెట్టలేదు. నిన్న పెట్టాను స్వీట్ పొటాటోస్, అవి తిరిగి తీసుకొచ్చేసాడని చెప్పేసి ఇంక ఈరోజు అయితే ఏం పెట్టలేదు అన్నమాట. ఇంకా శనగలు కూడా ఏం బాయిల్ చేయలేదు, మామూలుగా వాడికి రైస్ ఒకటే పెట్టాను, దొండకాయ ఫ్రై చేసి. ఇంక ఇదైతే ఉప్పు కారం కలిపేసుకొని ఇంకా నేనైతే తింటానమాట. బాగుంటుంది, నాకు చాలా ఇష్టం జాంకాయ ఉప్పు కారం కలుపుకొని తినడం చాలా ఇష్టం. ఇది జాంకాయ కూడా లోపల పింక్ కలర్లో ఉంటుంది, బాగుంటున్నాయి జాంకాయలు ఇవైతే.
నాటుకాయలు ఉంటాయి కదా, అవి చాలా గట్టిగా ఉంటాయి. నేను కొరకడం చాలా కష్టం అవుతుంది. ఇవే ఇష్టం నాకు. ఇంక ఇవైతే అయిపోయింది. ఒక పక్క నుంచి తింటా, పక్క నుంచి గిన్నెలు అయితే తీస్తున్నాను అనమాట. తీసేసి ఇవన్నీ సర్దేసుకొని స్టాండ్లో పెట్టేసి ఇంకా ఆ షింక్లో ఉన్న గిన్నెలు అయితే ఇందులో లోడ్ చేయాలి. ఇంకా ఇంకేముంది, వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు. డైలీ ఒక సబ్స్క్రైబర్ వస్తున్నారు. ఏంటి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. ఏమి సబ్స్క్రైబర్స్ త్వరగా మనకి రోజుకి 1-2 అలా వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంత కష్టపడి వీడియో షూట్ చేసి పెడితే ఎవరు రావట్లేదు అని చెప్పి ఇంట్రెస్ట్ ఉండట్లేదు. నిన్న కూడా వీడియోస్ ఏం పెట్టలేదు. పాత వీడియోస్ ఉంటే పెట్టేశాను. నిన్న ఏమి షూట్ చేయలేదు. ఇంకా వీడియోస్ అయితే ఈ రోజు నుంచి అయితే కంపల్సరీ పెడతాను. ఇందాక అనుకుంటే ఈరోజే ఒక సబ్స్క్రైబర్ వచ్చారు మనకి. ఎవరో తెలీదు, సబ్స్క్రైబర్ అయితే వచ్చారు. వ్యూస్ అయితే మాత్రం చాలా బాగా వస్తున్నాయి. సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు. త్వరగా సబ్స్క్రైబర్స్ వస్తే బాగున్నాను. అంటే కనీసం రోజుకి ఒక 4-5 అలా వస్తే కొద్దిగా ఇంట్రెస్ట్ అలా ఉంటుంది కదా అని చెప్పేసి. అప్పుడైతే మనకి ఏంటో తెలీదు, 1 by 1 ఒక 3 days కంటిన్యూగా అలాగా ఏదో ఫేక్ సబ్స్క్రైబర్స్ లాగా అలా వస్తూనే ఉన్నారు. మళ్ళీ ఆగిపోయింది. ఎందుకు అనుకుంటే మళ్ళీ ఫేస్బుక్లో అప్పుడు పెట్టేదాన్ని, ఇప్పుడు పెడుతున్నాను, ఇన్స్టాగ్రామ్లో పెడతాను. అయినా కూడా అప్పుడు త్వరగా అలా పెరిగిపోయారు. కానీ మళ్ళీ డ్రాప్ అయ్యారు. సరే, ఇప్పుడు పెరగాలంటే అప్పుడే పెరుగుతారు, వస్తారు. మనం అలా పెట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఎప్పటికప్పుడు సక్సెస్ అనేది వస్తుంది. ఇంకైతే గిన్నెలు అయితే లోడ్ చేసేస్తున్నాను. లోడ్ చేస్తాను. మా హస్బెండ్ వచ్చేస్తే మా హస్బెండ్ నేనైతే లంచ్ చేసేస్తామన్నమాట. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకైతే కామెంట్ చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఇంకా గిన్నెలు అయితే లోడ్ చేస్తున్నాను. ఈ లోపల మా హస్బెండ్ అయితే వచ్చేసారు. ఇంకొచ్చేస్తే ఇంకా మా హస్బెండ్ నేనైతే ఇంకా అన్నం పెట్టుకుని తినేస్తున్నమాట. అది ఇంకా రసం పెట్టాను నైటు. ఇంకా రసము, బూందీ కర్రీ మా హస్బెండ్కి అయితే పెట్టేశాను. ఫస్ట్ నువ్వు తినే అంటే, నువ్వు కూడా తెచ్చేసుకో, ఇద్దరం తినేద్దాము అని అన్నారు. ఇంక సరే అని చెప్పేసి ఇంక మేమిద్దరం అయితే ఇంకా తినేసామన్నమాట. నాకేంటంటే మా హస్బెండ్కి అలా దగ్గర ఉండి అలా పెడతా ఉండాలి అలా అనిపిస్తుంది. ఇంకా ఇద్దరం కూర్చుంటే తినచ్చు కదా అన్నట్టు, నువ్వు కూడా తెచ్చేసుకో అని అంటున్నారు. ఇంక నాకు కూడా చల్లరిపోతే తినబుద్ది కదా. సరే, కూర వేడిగా ఉంది. రసం అయితే నైట్దే వేడి చేశాను. రసం వేడిగా ఉన్నది, ఇంకా రైస్ వేడిగా ఉంది, వేడిగా తినేయచ్చు అని చెప్పేసి ఇంకా నేను కూడా ప్లేట్ తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మేమిద్దరం అయితే కూర్చొని లంచ్ అయితే చేసేసాము. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేశారంటే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వీడియో ఓపెన్ చేస్తే కనుక చివరి వరకు చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్గా ఏదైనా చెప్పాలన్నా, మాట్లాడాలన్నా, ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా కూడా కామెంట్ అయితే చేయండి. నేనైతే రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో. సీ యూ టుమారో. బాయ్.